హాయ్ అండి అందరికీ. తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేస్తారో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మనం ఒక కడాయి తీసుకొని 2 స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కాక ఒక చిన్న సైజంత టమాటా, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలా వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి. ఈలోగా ఒక చిన్న సైజంత దోసకాయ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే దోసకాయ వేసుకుంటే ఈ మటన్ కర్రీకి చాలా టేస్ట్ అనమాట. మన తెలంగాణ సైడ్ అయితే చాలామంది దోసకాయ వేసుకుంటారు. మన ఆంధ్ర సైడ్ అయితే వేసుకోరండి. మునక్కాయ కానీ ఆలుగడ్డ కానీ వేసుకుంటారు, కానీ దోసకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత ఈలోగా మనం ఉడికించుకున్న మటన్ ఉంటుంది కదా, మా సైడ్ అయితే కొండ ప్రాంతం కాబట్టి మాది మటన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. అందుకని నేను కుక్కర్లో వేసుకుంటానండి. ఒక చిటికెడు పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుంటాను. అలా వేసుకున్న మటన్ దాంట్లో వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం కలదిప్పుకొని కలుపుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం, 1 టీ స్పూను పసుపు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మొత్తం శుభ్రంగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మనం మటన్ ఉడికించుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని వేసుకోవాలండి. ఆ వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా కలుపుకొని శుభ్రంగా మనం ఇంకా మూత పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత దాంట్లో ధనియాల పౌడర్ వేసుకోవాలండి. నేను ధనియాల పౌడరు సన్నగా దోరగా వేగించుకొని పౌడర్ చేసుకొని ఉంచుకుంటానండి. అలా వేగించుకున్న తర్వాత ఒక చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. అలా గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు ఉంచుకుంటే మనకు గ్రేవీ అనేది చాలా వస్తుంది. దీనిలో కొబ్బరి వేసుకుంటారండి, కాకపోతే తెలంగాణ సైడ్ కొబ్బరి వేసుకోరని అందుకని నేను కొబ్బరి వేయలేదు. ఇంకా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే చాలా గ్రేవీగా వస్తుంది. ఇంకా అంతేనండి. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా వస్తుందండి. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.